Yeah. Okay. Today we are discuss about the verification and load runner. Yeah. Actually, verification is nothing but if you suppose we have to receive the proper response or not is nothing but verification. Yeah. వెరిఫికేషన్ అనేది వచ్చిన రెస్పాన్స్ అనేది ప్రాపర్‌గా ఉందా లేదా చెక్ చేయడానికి మనం వెరిఫికేషన్ యూజ్ చేస్తాము. వెరిఫికేషన్ అండ్ దీంట్లో వచ్చేసి 6 టైప్స్ ఆఫ్ వెరిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ టెక్స్ట్ వెరిఫికేషన్ అండ్ ఇమేజ్ వెరిఫికేషన్, హెచ్‌టిటిపి స్టేటస్ కోడ్ వెరిఫికేషన్, పేజ్ సైజ్ ఆర్ రెస్పాన్స్ సైజ్ వెరిఫికేషన్, కోరిలేషన్ వెరిఫికేషన్, పేజ్ ఆర్ రెస్పాన్స్ డౌన్‌లోడ్ టైమ్ వెరిఫికేషన్. ఓకే. మనం నార్మల్‌గా ఆహ్, ఓకే. ఫస్ట్ ఏం జేయాలి? మనము వెబ్ టూల్స్‌కెళ్ళేసి అక్కడ స్టార్ట్ సర్వర్ జేయాలి. తర్వాత మన అప్లికేషన్ మన టూల్ ఓపెన్ జేయాలి. ఓపెన్ చేసాక ఇక మీరు నార్మల్‌గా ఫస్ట్ కోరిలేషన్ జేయాలి. చూడండి కోరిలేషన్ అయితే నేను జేశాను ఆల్రెడీ. ఒకవేళ ఈ కోరిలేషన్ అబౌట్ కావాలంటే ప్రీవియస్ క్లాస్‌లో ఉంది మీరు చూసుకోవచ్చు. తర్వాత పారామీటరైజేషన్ జేయాలి. ఇది గూడా చేసేసాను ఆల్రెడీ. ఒకవేళ మీకు ఈ పారామీటరైజేషన్ అబౌట్ కావాలి అంటే ఎలా చేయాలంటే ప్రీవియస్ క్లాసెస్ చూడండి. ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ వెరిఫికేషన్ చేద్దాము. టెక్స్ట్ వెరిఫికేషన్ అంటే ఏముండదు. టెక్స్ట్ వెరిఫికేషన్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక పేజ్‌లో ఉంది. ఈ వెల్కమ్ అనేది కరెక్ట్‌గా అసలు మనకు ప్రాపర్‌గా పేజ్ వచ్చిందా లేదా అని చేయడానికి టెక్స్ట్ వెరిఫికేషన్ అంటారు. ఈ టెక్స్ట్ తీసుకొని వెరిఫై చేయడానికి టెక్స్ట్ వెరిఫికేషన్ అంటారు. అంతే. ఈ టెక్స్ట్ వెరిఫికేషన్ గూడా ఒకటి ఫస్ట్ వన్ మాన్యువల్ ఉంటది. ఇంకోటి ఆటోమేటిక్ ఉంటది. ఫస్ట్ నేనేం చేశా అంటే మాన్యువల్ చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక రిక్వెస్ట్ తీసుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఇప్పుడు ఈ వెల్కమ్ అనేది ఉందనుకో, ఇప్పుడు లాగినే ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఒక రిక్వెస్ట్ అయితది. సో, మనం ఈ రిక్వెస్ట్ ఇక్కడ మౌస్ కర్సర్ పెట్టేసి స్నాప్‌షాట్స్‌కెళ్ళండి. గో టు వ్యూ ఆర్ స్నాప్‌షాట్ ఆర్ కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ పి అన్న స్నాప్‌షాట్స్ వ్యూ ఓపెన్ అయితది. లాగిన్‌లోకెళ్ళాను. సింగిల్ రికార్డింగ్ హెచ్‌టిటిపి డేటా ఇన్ పేజ్ వ్యూ ఇదొచ్చేసింది. ఒకవేళ మనకి ఆ రిక్వెస్ట్ వద్దు అంటే నెక్స్ట్ దానికెళ్ళేసి చేంజ్ అవుతది. సో, నేను ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను. వెల్కమ్. లాగిన్ డాట్ ఓకే. ఏదో ఒకటి తీసుకోండి. ఇది తీసుకున్నా. దీంట్లోకెళ్ళేసాక నాకేం కావాలి? సపోజ్ రిజర్వేషన్ పేజెస్ ఇది నేను టెక్స్ట్ చేయాలనుకున్నా. టెక్స్ట్ చేయాలంటే ఇది కాపీ చేసుకున్నా. ఇది ఇక్కడుంది. అయితే ఎప్పుడైనా సరే మనకొకటి ఇప్పుడు ఈ టెక్స్ట్ వెరిఫికేషన్‌లో ఇప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ స్టార్ట్ అయిందా? రిక్వెస్ట్ స్టార్ట్ పైన మనం ఫంక్షన్ రాయాలి. వెబ్ బ్రేక్ వెబ్ బ్రేక్ ఫైండ్ ఫంక్షన్ రాయాలి. వెబ్ బ్రేక్ ఫైండ్‌లో మనం ఇంకేం కావాలి? కామా, కామా, క్లాస్. ఫస్ట్ దాంట్లో ఏందంటే టెక్స్ట్. మనం ఏ టెక్స్ట్ సెలెక్ట్ చేసాం. తర్వాత సేవ్ కౌంట్. సేవ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ సేవ్ కౌంట్ అనే నంబర్ నేమింగ్ మనం ఇచ్చుకోవాలి. ఇదేంటిదంటే లాగిన్ కాబట్టి లాగిన్ సీఎన్‌టీ అని పెడతాను నేను. ఈ టెక్స్ట్ ఏందంటే నేను ఇది తీసుకుంటున్నాను. రిజర్వేషన్ తీసుకుంటున్నాను. అది మీ ఇష్టమైన టెక్స్ట్ తీసుకోవచ్చు. కాపీ దెన్ డూ పేస్ట్. ఇది రెగ్ ఎప్పుడైనా సరే వెబ్ అంటే మనం బ్రౌజింగ్ పర్పసెస్. రెగ్ అంటే రిజిస్టర్డ్ ఫంక్షన్. ఈ రెగ్ అనే ఇప్పుడు మనం ఏ ఫంక్షన్ ఏదైనా రాస్తే దాంట్లో రెగ్ అని వచ్చిందనుకో ఎప్పుడైనా సరే రిక్వెస్ట్ పైన రాయాలి. గుర్తుంచుకోండి. దెన్ గో టు రన్ టైమ్ సెట్టింగ్స్. ఇటరేషన్ నేను 2 అని పెడతాను.
Okay, then do the replay. సక్సెస్ఫుల్ అయింది. మనం పైకి వెళ్ళొచ్చి ఇక్కడ అవుట్పుట్లో ఉంటుంది. చూడండి ఇక్కడ మనము ఆ, రిజిస్టర్డ్ వెబ్ బ్రేక్ ఫైండ్ సక్సెస్ఫుల్. ఓకే అండ్ టెక్స్ట్ అది వెబ్ బ్రేక్ ఫైండ్ అనేది సక్సెస్ఫుల్గా అయింది. మనం ఏ ఫంక్షన్ ముందు తీసుకుంటామో దాంట్లో వెబ్ బ్రేక్ ఫైండ్ అని రాసి టెక్స్ట్ ఈక్వల్ టు మనం రిక్వైర్డ్ టెక్స్ట్ ఇక్కడ కాపీ చేసి సేవ్ కౌంట్ ఈక్వల్ టు ఈ నేమింగ్ అండ్ కన్వెన్షన్ అనేది మన ఇష్టం. సో నేను లాగిన్ కౌంట్ అని ఇచ్చా. ఆ, దీని తర్వాత రన్ టైమ్ సెట్టింగ్స్కి వెళ్ళేసి లాగ్లోకి వెళ్ళేసి ఎక్స్టెండెడ్ లాగ్లో ఇది క్లిక్ చేయాలి. యాక్చువల్లీ 3 కూడా ఎనేబుల్ చేయొచ్చు, బట్ ఇక్కడ అన్నెసరీ డేటా వస్తుంది. బట్ ఈ పారామీటర్ సబ్స్టిట్యూషన్ అయితే ఖచ్చితంగా చేయాలి. దెన్ డూ ద రీప్లే. దెన్ ఇప్పుడు మనకి ఇక్కడున్న పేజ్లో రిజర్వేషన్ అనేది ఎన్ని టైమ్స్ ఉందో చూపిస్తుంది కౌంట్. నేను 2 ఇటరేషన్స్ పెట్టాను. ఇది చూడండి, ఇది కోరిలేషన్ వాల్యూ అంటారు. తర్వాత చూడండి ఇంకోటి పారామీటర్ లాగిన్ కౌంట్ ఈక్వల్ టు, అంటే ఆ రిజర్వ్ మళ్ళీ దీని పైన కూడా వస్తుంది రిజిస్టర్డ్ వెబ్ బ్రేక్ ఫైండ్ సక్సెస్ఫుల్ ఫర్ టెక్స్ట్ వెరిఫికేషన్. మన టెక్స్ట్ రిజర్వేషన్, మనం ఈ రిజర్వేషన్ అనే తీసుకున్నాం కాబట్టి బట్ ఆ టోటల్ పేజ్లో రిజర్వేషన్ అనేది 2 టైమ్స్ ఉంది. అట్లా ఇది సక్సెస్ అయినట్టు. మళ్ళీ తర్వాత మీకు ఇదేంటిది, ఇదేంటిదంటే ఆటో టెక్స్ట్ అదే మాన్యువల్ టెక్స్ట్ వెరిఫికేషన్. ఇంకొకటి ఆటో టెక్స్ట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. దీన్ని నేను కామెంట్ చేస్తున్నాను. సేమ్ మనం ఇట్లే మనకి ఇష్టం ఉన్న రిక్వెస్ట్ తీసుకోవాలి. తర్వాత స్నాప్ షాట్స్కి వెళ్ళాలి, వ్యూ, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ పి, లేకపోతే వ్యూకి వెళ్ళేసి స్నాప్ షాట్స్కి వెళ్ళేసి సింగిల్ రికార్డింగ్ రీప్లే పేజ్ వ్యూ దీంట్లో ఈ రిక్వెస్ట్కి వెళ్ళాక ఇప్పుడు నేను సపోజ్గా ఇది తీసుకుంటున్నాను, సీటింగ్ ప్రిఫరెన్సెస్. ఇదేంటంటే ఆటో అన్నమాట, ఆటో టెక్స్ట్ వెరిఫికేషన్. సరే ప్రిఫరెన్స్ తీసుకుంటాను. ఇట్లా క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వాలి, ఇచ్చేసి యాడ్ టెక్స్ట్ చెక్ స్టెప్ అని పెట్టేశాక ఈ సెర్చ్, ఇది ఎప్పుడైనా సరే సెర్చర్ అనేది ఫుల్ ఉంచుకోండి. ఫుల్ ఉంటే ఏంటంటే కంప్లీట్ హోల్ పేపర్లో మనకు సెర్చ్ చేస్తుంది. ఒకవేళ మీరు బాడీ ఉంచుకున్నాక ఓన్లీ బాడీలోనే సెర్చ్ చేస్తుంది. ఏదైనా హెడర్ ఉంచుకున్న హెడర్లోనే సెర్చ్ చేస్తుంది. సో మనం తీసుకున్న టెక్స్ట్ ఆల్ అదే సెర్చ్ ఇన్ ఆల్ పెట్టేసుకుంటే టోటల్గా చూస్తుంది. అండ్ దెన్ సేవ్ కోడ్, మనం ఇందాక నార్మల్గా మాన్యువల్గా రాసాం కదా, దీంట్లో ఆటోమేటిక్గా ఉంటుంది సేవ్ కోడ్. ఈ సేవ్ కోడ్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను సేమ్ ఇందాకనే ఇస్తాను, లాగిన్ సిఎన్టీ, ఇది నేమింగ్. ఓకే, చూడండి ఆటోమేటిక్ ఇచ్చేసింది. వెబ్ బ్రేక్ ఫైండ్ సెర్చ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్, సేవ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ లాగిన్ కౌంట్ అండ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ ప్రిఫరెన్స్. ఓకే, దెన్ డూ ద రీప్లే. హోల్గా పైకి వెళ్ళండి, ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చేసి చూడండి. వెబ్ బ్రేక్ ఫైండ్ సక్సెస్ఫుల్ ఫర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిఫరెన్స్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం ఇందాక పారామీటర్ నేమ్ ఏమి ఇచ్చినాం, లాగిన్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మీది సక్సెస్ అయినట్టు అంతే. ఇదేంటిది, ఇది పేజ్ వెరిఫికేషన్. మీకు ఇంకొకటి కూడా ఉంటుంది.
ఈ పేజ్ వెరిఫికేషన్‌లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటది. అది ఆటోలో ఉంటది. సపోజ్ సీటింగ్ ప్రిఫరెన్స్ క్లిక్ చేసేసి యాడ్ టు టెక్స్ట్ తెప్పించి ఇది సెర్చ్ ఇది ఫుల్ పెట్టుకోవాలి. అది మన ఇష్టం. ఫుల్ కావాలా, బాడీ కావాలా, హెడర్స్ కావాలా. తర్వాత సేవ్ కౌంట్ చెప్పాను. ఇంకోటి ఫెయిల్ ఇట్ అని ఉంటది. దీంట్లో ఫౌండ్ ఉంటది. నాట్ ఫౌండ్ ఉంటది. ఇప్పుడు సపోజ్ మనం ఏం టెస్ట్ చేసినాం? సీటింగ్ ప్రిఫరెన్స్. ఒకవేళ సీటింగ్ ప్రిఫరెన్స్ నాట్ ఫౌండ్ అని పెడితే ఫెయిల్ అని వస్తది. ఒకవేళ సీటింగ్ ప్రిఫరెన్స్ ఫౌండ్ అని పెడితే అట్లా వస్తది. సో, ఎప్పుడైనా సరే మనం నాట్ ఫౌండ్‌ని క్లిక్ చేసుకుంటే ఇప్పుడు సీటింగ్ ప్రిఫరెన్స్ అంటే ఈ టెక్స్ట్ అనేది నాట్ ఫౌండ్ అంటే లేకుంటే మనకు ఫెయిల్ అని వస్తది. యాక్చువల్లీ ఇది మనము రెగ్యులర్‌గా ఇదేం యూజ్ చేయము. రియల్ టైమ్ సినారియోలో. జస్ట్ మీకు చెప్తున్నాను తెలుసుకోవాలని. అంతే. ఇప్పుడు టెక్స్ట్ వెరిఫికేషన్ అయిపోయింది. అయితే ఇంకొకటి. అయితే దీంట్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఇంకొకటొస్తది. టెక్స్ట్ వెరిఫికేషన్‌లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఇప్పుడు మనం సపోజ్ టెస్ట్ రాసినాము. టెస్ట్ రాసాక అది ఒకవేళ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు టెస్ట్ రాసినాము. టెస్ట్ రాసేసాక నాకేం కావాలంటే ఇప్పుడు కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటది. ఒకవేళ 1 ఉంటది. ఒకవే ఇప్పుడు మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏందంటే ఖచ్చితంగా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1కి ఈక్వల్‌గా ఉండాలి. లేకపోతే 1 కంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ నువ్వు 0 వచ్చిందనుకో అదిగా ఉండదు. ఇప్పుడు నాకేం కావాలంటే నాకు ఈ టెక్స్ట్ వెరిఫికేషన్‌లోనే ఇప్పుడు నాకు 1 కంటే ఎక్కువుంటే నాకేమి రావాలి? నాకి నాకు 1 కంటే ఎక్కువుంటే ఏమని రావాలంటే ప్రాపర్ పేజ్ ఈస్ రిసీవ్డ్ లేకపోతే పేజ్ వెరిఫికేషన్ ఈస్ ఓకే అని రావాలి. ఒకవేళ 1 కంటే తక్కువ అంటే 0 ఉందనుకో పేజ్ వెరిఫికేషన్ ఈస్ నాట్ అని రావాలి. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది రాసారా? సేమ్ దీని కిందనే ఇంకొక ఫంక్షన్ రాయాలి. ఇప్పుడు మనం ఈ రిక్వెస్ట్‌కి ఇది రాసాము. దీని తర్వాత మనకేం చేయాలి? ఈ కండిషన్ నేను చెప్పా గదా! ఇప్పుడు ఒకవేళ ప్రాపర్ కరెక్ట్‌గా పేజ్ టెక్స్ట్ వెరిఫికేషన్ సక్సెస్ అయితేనేమో సక్సెస్ మెసేజ్. లేకపోతే టెక్స్ట్ వెరిఫికేషన్ సక్సెస్ కాకుంటే కాదు అని రావాలి. సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఫంక్షన్ రాయాలి. ఏంటిదంటే ఇప్పుడు మనకేంటిది? ఇప్పుడు మనకి సేవ్ కౌంట్ లాగిన్ కౌంట్ అని పెట్టాను. అయితే ఇప్పుడు దాన్ని బట్టి మనకేం చేయాలి? 1 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రావాలి. సో, అయితే మనకేం చేయాలంటే ఫస్ట్ మనకు ఈవెల్ స్ట్రింగ్ ఈవెల్ స్ట్రింగ్ అని ఒక ఫంక్షన్ ఉంటది. అదేంటంటే లోడ్ రన్నర్ ఇస్తది. ఇప్పుడు ఈవెన్ స్ట్రింగ్‌లో కర్లీ బ్రేసెస్‌లో ఇప్పుడు ఈ లాగిన్ కౌంట్ ఉందా? అది కాపీ చేసుకోండి. ఈవెల్ స్ట్రింగ్ అని ఉంటది దాంట్లో. ఇప్పుడు లాగిన్ కౌంట్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ సేవ్ కౌంట్ 2 వస్తే ఇక్కడ 2కి వాలిడ్ అయితది. సేవ్ కౌంట్ 5 వస్తే 5కి వాలిడ్ అయితది. ఒకవేళ సేవ్ కౌంట్ 10 వస్తే 10కి వాలిడ్ అయిద్ది. ఒకవేళ సేవ్ కౌంట్ 1 వస్తే 1 వచ్చినా వాలిడ్ అవుతది. ఇప్పుడు నేను కండిషన్ ఏం చెప్పాను? 1 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పాను. సో, 1 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు చూడండి 1కి ఈక్వల్‌గా ఆర్ 1కి పెద్దగుండాలి. సో, ఇప్పుడు ఇప్పుడు నాకేం గావాలి? ఇప్పుడు నే ఒకవేళ ఇప్పుడు ఈ టెక్స్ట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయితేనేమో ఓకే. పేజ్ ఈస్ ఓకే. ఒకవేళ తప్పైతేనేమో పేజ్ ఈస్ నాట్ ఓకే అని రావాలి. సో, ఇప్పుడు కండిషన్ పెట్టండి. మనం నార్మల్‌గా అది ఏదైనా సక్సెస్ అయితే లేకపోతే అట్లా పెడతాం గదా! సక్సెస్‌కైతేనేమో ఇఫ్ అని పెడతాం. ఒకవేళ ఫెయిల్యూర్‌కైతేనేమో ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్ అయింది గదా! మనం ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ కాబట్టి సో, ఇది గూడా అవుట్‌పుట్ మెసేజ్. ఇప్పుడు మనకేం రావాలి? ఇప్పుడు ఈ ఇన్‌సైడ్ ఆఫ్ ఇన్వర్టెడ్ కామర్స్‌లో మన ఇష్టమైన టెక్స్ట్ డేటా రాసుకోవచ్చనమాట. ఇది మనకి ఇది ఇది మనకిక్కడ అవుట్‌పుట్‌లో కనిపిచ్చేది. సో, నేనేం చేశానంటే ప్రాపర్ పేజెస్ రిసీవ్డ్ అని రాసాను.
ప్రాపర్ పేజెస్ రిసీవ్డ్ వస్తది. అయితే ఇప్పుడు ఎల్స్ ఇఫ్ అయిపోయింది. ఒకవేళ అదే రాకుంటే సో, అందుకే ఎల్స్, ఎల్స్ అగైన్. ఇప్పుడు ఎల్ఆర్ ఎర్రర్ మెసేజ్ సేమ్. దీంట్లో ఏంటిది? పేజ్ ఇస్ ఇంప్రాపర్ లేకపోతే ఇంప్రాపర్ పేజెస్. అది ఇష్టం. ఓకే. ఇంతవరకు అయింది. అయితే ఇప్పుడు మనకేంటిది? ఇప్పుడు సేవ్ అనే ఇప్పుడు ఇది సేవ్ కౌంట్ ఉంది. ఇప్పుడు ఈ సేవ్ కౌంట్ ఉంది. సేవ్ కౌంట్‌లో ఏమొస్తాయి 2, 3 అట్లొస్తది. అయితే ఆ 2, 3 అనేది ఏంటిది? మనకి ఇంటీజర్. బట్ ఇక్కడుంది ఏంటిది? ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. సో, స్ట్రింగ్ ఫార్మాట్ నుంచి ఇంటీజర్ ఫార్మాట్ చేయడానికి ఇంకొక ఫంక్షన్ ఉంటది. A-to-I, ATOI. అర్థమైందా? యెస్. ATOI. తర్వాత ఈ లాగిన్ కౌంట్‌ని మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇంట్ ఓకే. ఇప్పుడు మనం నేను చెప్తున్నాను. ఇదొక రిక్వెస్ట్ తీసుకున్నాము. ఈ రిక్వెస్ట్‌లో ఒక టెక్స్ట్ ఉంటది. ఆ టెక్స్ట్‌ని మనం వెరిఫై చేయాలి. సో, ఆ టెక్స్ట్‌ని వెరిఫై చేసేటప్పుడు మనకేం చేయాలంటే వెబ్ బ్రేక్ ఫైండ్ ఫంక్షన్ యూజ్ చేసి రాయాలి. వెబ్ బ్రేక్ ఫైండ్‌లో సెర్చ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. అండ్ నెక్స్ట్ సేవ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మన నేమింగ్ పారామీటర్ నేమ్. అండ్ నెక్స్ట్ టెక్స్ట్. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మన మన టార్గెట్ టెస్ట్‌ని ఇక్కడ యాడ్ చేయాలి. దెన్ లాస్ట్. అయితే మనం రన్ చేయాలి. రన్ చేశాక సేవ్ కౌంట్ వస్తది. ఒకవేళ మీరు అదొచ్చిన తర్వాత నాకిట్లా పేజ్ ఈస్ ప్రాపర్ ఒకవేళ మనకు టెక్స్ట్ మెసేజ్ రావాలి అంటే ఇక్కడొకటి రాయాలి. అదేందంటే ఇప్పుడు ఈ రిక్వెస్ట్ రాసామా, ఈ రిక్వెస్ట్ కింద రాయాలది. అదేందంటే ఎల్ఆర్ ఈవెల్ స్ట్రింగ్ తీసుకొని అక్కడ ఇది సేవ్ కౌంట్ నంబర్‌ని తీసుకోవాలి. దెన్ అది కండిషన్ పెట్టాలి. కండిషన్ పెట్టాక ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ రాసేయాలి. ఎల్ఆర్ అవుట్‌పుట్ మెసేజ్ అండ్ ఎల్ఆర్ ఎర్రర్ మెసేజ్ అనేది లోడ్ అనే టూల్ ఇచ్చిందన్నమాట. సో, then do the reply. Yeah, we got one error. 61 line. If A to L or evil string login count greater than or equal to 1. ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది? ఓకే. యాహ్! ఇంప్రాపర్‌గా నేను ఇది ఇది పారాంథసిస్ ఇచ్చాను. ఓకే. డన్. నో ఎర్రర్స్. దెన్ డూ ద రీప్లై. దెన్ గో టు అవుట్‌పుట్. ఇది కోరిలేషన్ వాల్యూ చూడండి. ఓకే. సేవింగ్ పారామీటర్ మనం ఏమిచ్చాము? లాగిన్ కౌంట్ ఇచ్చాం 1. తర్వాత ఈ పారామీటర్ లాగిన్ కౌంట్ ఈక్వల్ 1 అండ్ నెక్స్ట్ ప్రాపర్ పేజ్ ఈస్ రిసీవ్డ్. యాహ్! అంతే ఇంగ. అంతేనా? చూడండి ప్రాపర్ పేజ్ ఈస్ రిసీవ్డ్. అదేది కండిషన్ సాటిస్ఫై అయితే ఇది. ఒకవేళ కండిషన్ ఇప్పుడు సపోజ్ కౌంట్ ఈస్ ఈక్వల్ 0 వచ్చిందనుకో పేజ్ ఈస్ ఇంప్రాపర్ అని వస్తది. ఓకే. ఇది టెక్స్ట్ వెరిఫికేషన్. ఇది నేను మీకు మాన్యువల్‌గా చూపిచ్చాను అండ్ ఆటోలో చూపిచ్చాను. అండ్ నెక్స్ట్ ఫౌండ్, నాట్ ఫౌండ్ కూడా చెప్పాను. ఓకే. ఇమేజ్ వెరిఫికేషన్ తర్వాత చెప్తాను. హెచ్‌టిటిపి స్టేటస్ కోడ్ వెరిఫికేషన్. యాక్చువల్లీ హెచ్‌టిటిపి స్టేటస్ కోడ్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ అని ఉంటాయి. లైక్ ఏ 200 స్టేటస్ కోడ్, 300 స్టేటస్ కోడ్, 400 స్టేటస్ కోడ్, 500 స్టేటస్ కోడ్ అండ్ నెక్స్ట్ 201, 202 అండ్ 203 అండ్ నెక్స్ట్ 300, 301 అండ్ 302 అండ్ 400, 401 అండ్ 402 ఇట్లా అండ్ 500, 501, 502 అని ఉంటదనమాట. అయితే ఆ హెచ్‌టిటిపి స్టేటస్ రిక్వెస్ట్ కోడ్ ఏందంటే, ఇప్పుడు సపోజ్‌గా
మనం ఏం చేస్తాము, ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తాము. ఆ రిక్వెస్ట్ సెండ్ చేశాక దానికి లాస్ట్‌కి మనం హెచ్‌టిటిపి స్టేటస్ కోడ్ యాడ్ చేస్తాము. అదేంటంటే ఇప్పుడు సపోజ్ 200 సీరీస్ మీద వచ్చేటివన్నీ సక్సెస్ కోడ్స్ అన్నమాట. ఒకవేళ 300 మీద వచ్చేవి కూడా అవి కూడా సేమ్. తర్వాత 400 మీద వచ్చేసిన 400 అండ్ 500 వచ్చేటివన్నీ ఎర్రర్ కోడ్స్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ 200 ఉంటది. 201 ఉంటది. 202 ఉంటది. ఇప్పుడు 200 వచ్చిందనుకో అది ఓకే. ఒకవేళ 300 వస్తున్నా గూడా అది టెంపరర్లీ మూవ్డ్ అనమాట. ఒకవేళ 400 వస్తే బ్యాడ్ రిక్వెస్ట్. ఒకవేళ 404 వస్తే నాట్ ఫౌండ్. ఒకవేళ 500 వస్తే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అట్లుంటది. ఇప్పుడు నేనేం చేశా అంటే దీనికి హెచ్‌టిటిపి స్టేటస్ కోడ్ రాస్తాను. ఇప్పుడు మీకిష్టమున్న రిక్వెస్ట్ ఒకటి తీసుకోండి. అయితే ఇప్పుడు మనము వెబ్ రిగ్ అంటే ఆర్‌ఈజీ యూజ్ చేస్తేనేమో అదేది రిక్వెస్ట్ పైన రాయాలి. ఇప్పుడు మనము ఆర్‌ఈజీ యూజ్ చేయము. ఇప్పుడు నేనేం చేశా అంటే మనకిష్టం వచ్చిన రిక్వెస్ట్ తీసుకుంటాను. నేను రిజర్వేషన్ డాట్ పీఎల్ తీసుకుంటాను. ఇంగో ఎప్పుడైనా సరే మనం రిక్వెస్ట్ ఎబోవ్ రాయాలంటేనేమో ఈ వెబ్ సబ్మిట్ డేటా రిజర్వేషన్ అంటే దీని పైన రాయాలి. ఒకవేళ బిలో రాయాలంటే లాస్ట్ అని ఉంటదా? లాస్ట్ కింద రాయాలి. యాహ్! ఇక్కడేందంటే ఒక ఫంక్షన్ ఉంటది. ఏంటిదంటే వెబ్ గెట్ ఇంట్ ప్రాపర్టీ. వెబ్ గెట్ ఇంట్ ప్రాపర్టీ ఈ క్యాప్స్ లాక్ ఆన్ చేయండి. హెచ్‌టిటిపి ఇన్ఫో రిటర్న్ కోడ్. ఓకే. ఇది రాయాలి. వెబ్ గెట్ ఇంట్ ప్రాపర్టీ హెచ్‌టిటిపి ఇన్ఫో రిటర్న్ కోడ్. ఎప్పుడైనా వెబ్ తర్వాత ఆర్‌ఈజీ అంటే రిజిస్టర్డ్ వస్తే మనము రిక్వెస్ట్ పైన రాయాలి. ఒకవేళ వెబ్ గెట్ అనొస్తే ఈ రిక్వెస్ట్ కింద రాయాలి. వెబ్ గెట్ ఇంట్ ప్రాపర్టీ హెచ్‌టిటిపి ఇన్ఫో రిటర్న్ కోడ్ అని రాసామా? అయితే ఇప్పుడు మనం ఏం చెప్పినాము? ఈ రిక్వెస్ట్ కోడ్‌లు అంటే 200, 300 లైక్ ఉంటాయి గదా! అయితే నాకేం కావాలంటే ఒకవేళ ఈ కోడ్ అనేది 200 వచ్చినా, లేకపోతే 300 వచ్చినా, లేకపోతే 301 వచ్చినా, లేకపోతే 204 ఇచ్చినా, అక్కడ మనకేం కావాలంటే బయట ప్రాపర్ పేజ్ అని రావాలి. ఒకవేళ ఈ 200, 300 కాకుండా వేరేదొస్తే అది ఇంప్రాపర్ పేజ్ అని రావాలి. ఏదో ఇప్పుడు నేనేం చేయాలంటే, ఇప్పుడు మనం ఒక కండిషన్ రాయాలి. ఇఫ్ ఎల్స్ కండిషన్ రాయాలి. సేమ్ ఇందాక టెక్స్ట్ వెరిఫికేషన్ లాగా. అయితే ఇది ఏం చేస్తా అంటే COND కండిషన్ ఈక్వల్ టు అయితే నేను ఈ ఫంక్షన్ మొత్తం CONDలోకి ఓకే. అది కాదు. కోడ్ అని పెట్టుకోండి. ఈ కోడ్‌లోకి నేను వేరియబుల్‌లోకి స్టోర్ చేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు మనం ఏంటిది ఇఫ్ కోడ్ ఈక్వల్ టు 200 ఆర్ కోడ్ ఈక్వల్ టు 300 ఆర్ కోడ్ ఈ ఈక్వల్ టు 201 వస్తే మనకి ఇక్కడ ఏం రావాలి? ఇప్పుడు కండిషన్ ఎల్ఆర్ అవుట్‌పుట్ అవుట్‌పుట్ మెసేజ్ ఏమని రావాలి? పేజ్ ఈస్ వెరిఫైడ్ అని రావాలి. ఓకే. ఒకవేళ రాకుంటే ఎల్స్ ఎల్ఆర్ ఎర్రర్ మెసేజ్. సారీ. ఎర్రర్ మెసేజ్ ఏం రావాలి? పేజ్ ఈస్ నాట్ వెరిఫైడ్.
ఓకే. ఇక్కడ కొలన్, కొలన్ ఇది బ్లూ కలర్‌లో వచ్చింది. ఎస్ఎస్‌సి-జీఈ స్పెల్లింగ్ చూడాలి. డబుల్ ఆర్ సారీ. ఓకే. మనకి ఒకవేళ మనం ఏమైనా మిస్టేక్ చేసి చూడండి. కలర్ నార్మల్‌గా రెడ్‌లో ఉండాలి. ఎల్ఆర్ ఎర్రర్ మెసేజ్ ఇంతవరకు అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ కోడ్ అనేది ఉంది కదా! ఏం లేదండి. ఇప్పుడు ఇదేంటిదంటే ఆర్ సింబల్. పైప్ అంటారనమాట. ఆర్. ఇప్పుడు ఈ కోడ్ అనేది మనం ఇనిషియలైజ్ చేయాలి. ఓకే. మనకు ఓకే అయితేనేమో 200 ఆర్ 300 అంటే పేజ్ ఈస్ వెరిఫైడ్ అనాలి. లేకపోతే పేజ్ ఈస్ నాట్ వెరిఫైడ్ అనాలి. దెన్ డూ ద రిప్లై. యూ చెక్ టు చూడండి సెర్చ్ ఫ్లైట్ బటన్ సక్సెస్‌ఫుల్. లాగిన్ కోడ్ ప్రాపర్ పేజెస్ రిసీవ్డ్. నో అది కాదు. వెబ్ గిట్ ఇంటూ ప్రాపర్టీ ఇంకో చూడండి ఇక్కడ. ఇది ఇందాకటి రిక్వెస్ట్. ఇది ఇప్పుడు మనం వెబ్ గెట్ ఇంకో ఇది మనం ఇదేగా రాసింది. హెచ్‌టిటిపికి వెబ్ గెట్ ఇంటూ ప్రాపర్టీ వాస్ సక్సెస్‌ఫుల్ అండ్ పేజ్ ఈస్ వెరిఫైడ్. అంతే. ఒకవేళ మనకది ఫెయిల్ అయిందనుకో, ఒకవేళ అది 400 ఆర్ 500 రిక్వెస్ట్ అనుకో, పేజ్ ఈస్ నాట్ వెరిఫైడ్ అని వస్తది. ఓకే. నెక్స్ట్ హెచ్‌టిటిపి అయిపోయింది. నెక్స్ట్ పేజ్ సైజ్ ఆర్ రెస్పాన్స్ సైజ్ వెరిఫికేషన్. ఇది కూడా సేమ్ అలానే ఉంటది. హెచ్‌టిటిపి వెరిఫికేషన్ లాగానే. గో టు యాక్షన్ డాట్ సి. ఇప్పుడు మనకిష్టమున్న రిక్వెస్ట్ తీసుకోవాలి ఒకటి. ఇప్పుడు రిజర్వేషన్ తీసుకుంటా నేను. ఇది కూడా సేమ్ ఫంక్షనాలిటీ లాస్ట్ కింద రాయాలి. ఏంటంటే వెబ్ వెబ్ గెట్ ఇంట్ ప్రాపర్టీ. వెబ్ గెట్ ఇంట్ ప్రాపర్టీ సేమ్ క్యాప్స్ లాక్ http ఇన్ఫో డౌన్లోడ్ సైజ్. మనకు సైజ్ కాబట్టి సైజ్ ఎనఫ్. ఇప్పుడు సేమ్ ఇది కూడా. ఇప్పుడు మనకి ఇప్పుడు మనము ఈ రిక్వెస్ట్ తీసుకున్నాం. ఏంటిది రిజర్వేషన్ డాట్ పిఎల్. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్నాప్‌షాట్‌కి వెళ్ళాలి. స్నాప్‌షాట్ దెన్ సింగిల్ రికార్డింగ్ హెచ్‌టిటిపి డేటా పేజ్ వ్యూ ఇక్కడ క్లిక్ చేసినాం. ఇది వచ్చేసింది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనకు దీని సైజ్ తెలియాలి. సైజ్‌కెళ్ళాలంటే హెచ్‌టిటిపి ఇదే కదా! ఈ పేజ్ వ్యూ పెట్టేసుకొని ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్నాక హెచ్‌టిటిపి డేటాకెళ్ళండి. ఎళ్ళేశాక ఇది చూడండి. ఇక్కడ ఏంటిది సైజ్ బైట్స్ 2733. అయితే ఈ రిక్వెస్ట్ సైజ్ ఏందంటే 2733. అయితే ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఇప్పుడు నేను సపోజ్ 2000 3000 ఇస్తాను. అయితే 3000 కంటే తక్కువ ఉంటేనేమో ఇది ఓకే. వెరిఫైడ్ అని రావాలి. ఒకవేళ 3000 కంటే ఎక్కువ ఉంటే నాట్ వెరిఫైడ్ అని రావాలి. సేమ్ ఇందాకట్లానే సేమ్ కండిషన్ రాయాలి. ఇప్పుడు ఇదేంటి 2733 కదా! నేను 2733 సరే 2800 అని ఇస్తాను నేను. సేమ్ ఇది అయిపోయిందా? ఇప్పుడు మనం సేమ్ ఇఫ్ కండిషన్ రాయాలి. ఇది కూడా సైజ్ కాబట్టి ఎస్‌ఐ ఒక వేరియబుల్‌లోకి స్టోర్ చేసుకున్నా నేను. ఇప్పుడు రాయాలి. ఇఫ్ సైజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2800 దెన్ కండిషన్. మీకు తెలుసు ఎల్ఆర్ అవుట్‌పుట్
ఎల్ఆర్ అవుట్పుట్ మెసేజ్ ఏమని రావాలి? పేజ్ ఈజ్ స్టాండర్డ్ సైజ్. ఇప్పుడు మళ్ళీ మనకి ఎల్స్. ఇప్పుడు ఎల్ఆర్ ఎర్రర్ మెసేజ్. మనకి దీంట్లో నాట్ స్టాండర్డ్ సైజ్ అని రాసాను. దాని తర్వాత మనం ఇక్కడ సైజ్ అని చేసాం కదా, దాన్ని ఇనిషియలైజ్ చేయాలి కదా. ఓకే, అర్థమైందా? అది రిక్వెస్ట్ కింద ఇది రాసాము. ఏదేంటంటే వెబ్ గెట్ ఇన్ ప్రాపర్టీ హెచ్టిటిపి ఇన్ఫో డౌన్లోడ్ సైజ్. మనకు సైజ్ కావాలి కాబట్టి డౌన్లోడ్ సైజ్. ఇఫ్ సైజ్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ 2800. ఇప్పుడు 2800 కంటే ఎక్కువ ఉంటేనేమో పేజీ స్టాండర్డ్ సైజ్ అని వస్తుంది. ఒకవేళ తక్కువ ఉంటే పేజీ నాట్ స్టాండర్డ్ సైజ్ అని వస్తుంది. దెన్ డూ ద రీప్లై బటన్, క్లిక్ ద రీప్లై, దెన్ గో టు ఫస్ట్ స్టార్టింగ్. ఇప్పుడు అక్కడ ఉంది 2788 సంథింగ్. చూడండి, వెబ్ గెట్ ఇంటూ ప్రాపర్టీ స్టార్టెడ్. వెబ్ గెట్ ఇంటూ ప్రాపర్టీ వాస్ సక్సెస్ఫుల్. పేజ్ ఈస్ వెరిఫైడ్. మనం ఇందాక ఏమి ఇచ్చాం? సారీ, అది కాదు. ఇది పేజ్ స్టాండర్డ్ సైజ్. వెబ్ గెట్ ఇంటూ ప్రాపర్టీ వాస్ సక్సెస్ఫుల్. పేజ్ స్టాండర్డ్ సైజ్ సేమ్. చూడండి ఇక్కడ పేజ్ స్టాండర్డ్ సైజ్. అది ఇందాక రిక్వెస్ట్ చూసాను. ఇదేంటిదంటే హెచ్టిటిపి స్టేటస్ కోడ్ వెరిఫికేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పేజ్ రెస్పాన్స్ సైజ్ పేజ్ రెస్పాన్స్ సైజ్ వెరిఫికేషన్. అండ్ నెక్స్ట్ సేమ్ ఇది కూడా పేజ్ సైజ్ రెస్పాన్స్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు కోరిలేషన్ అంటే అది ఆల్రెడీ చేసేసాం మనము. అది ఒకవేళ కావాలంటే ప్రీవియస్ క్లాస్ లో చూడండి, ముందు క్లాస్ లో ఉంటుంది. అండ్ పేజ్ ఆర్ రెస్పాన్స్ డౌన్లోడ్ టైం వెరిఫికేషన్ ఇది ఒకటి చేయాలి మనము. సేమ్ ప్రాసెస్. ఇది కూడా నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను ఇది రిజర్వేషన్ డాట్ పిఎల్3 తీసుకుంటాను. సేమ్ మనం ఒక రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని కింద సేమ్ ఫంక్షన్ వెబ్ గెట్ ఇంట్ ప్రాపర్టీ క్యాప్స్ లాక్ http info డౌన్లోడ్ టైం. మనకు టైం కావాలి. సేమ్ మనం ఈ స్నాప్ షాట్ లోకి వెళ్ళేసి మన ఒక రిక్వెస్ట్ మీద పెట్టి దాని నుంచి టైం తీసుకోవాలి. నేను ఏం చేస్తానంటే టైం అప్రాక్స్ అదే 2000 తీసుకుంటాను. సేమ్ ఇఫ్ రాయండి. అయితే మనం ఇది మొత్తం ఒక వేరియబుల్ స్టోర్ చేయాలి కదా, సో నేను టైం తీసుకుంటాను. టైం తీసుకోండి. టైం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2000. అది మొత్తం క్యాలిక్యులేట్ చేసి సమ్ ఎంత వస్తుందో దానికంటే పెట్టుకొని అక్కడ చేయాలి. ఇఫ్ టైం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ఆర్ అవుట్పుట్ మెసేజ్ ఏంటిది?
Okay. Page is page is proper. ఒకవేళ అదే మనకు ఎల్స్ అయితే ఎల్ఆర్ ఎర్రర్ ఎల్ఆర్ ఎర్రర్ మెసేజ్ పేజెస్ నాట్ పేజెస్ నాట్ ఇది పెడతాం. సో ఈ టైం అనేది మళ్ళీ మనం ఇనిషియలైజ్ చేయాలి. ఒకవేళ రీప్లై ఏదో ఎర్రర్ వచ్చింది 159 159 లో వచ్చింది టైం. ఇది రెడ్ పిఆర్ఓ పిఈ చూడండి రెడ్ కలర్ హైలైట్. దెన్ సేవ్ అండ్ అగైన్ రిప్లై. మనకు పేజెస్ ప్రాపర్ అని రావాలి. 163 అగైన్ 163. ఓకే 163 అంటే 163 ఎల్ఆర్ మెసేజ్ పేజెస్ నాట్ అంటే యాక్చువల్లీ మనం టోటల్ 2000 సెకండ్స్. ఓ సారీ మనకి ఏంటిది 2000 బిలో ఉండాలి. 2000కి ఈక్వల్గా ఉండాలి ఆర్ బిలో ఉండాలి. అప్పుడు మనది ఇప్పుడు పేజెస్ ప్రాపర్ అని వస్తుంది. మన టోటల్ 1878 సంథింగ్. సో నేను ఐ విల్ టేక్ దెన్ 2000. ఓకే. వెబ్ గిట్ ఇంటూ ప్రాపర్టీ వాజ్ సక్సెస్ఫుల్. పేజ్ ఈస్ ప్రాపర్. అంతే. ఇమేజ్ వెరిఫికేషన్ ఒకటి నేను నెక్స్ట్ దాంట్లో చెప్పేస్తాను. జస్ట్ ఏం లేదు, ఇప్పుడు వెరిఫికేషన్ అంటే ఇన్ని టైప్స్ ఉంటాయి. అయితే ఈ టెక్స్ట్ వెరిఫికేషన్ ఈ హెచ్టిటిపి స్టేటస్ కోడ్ వెరిఫికేషన్ కైనా అండ్ ఒకవేళ పేజ్ సైజ్ అయినా ఒకవేళ డౌన్లోడ్ టైం అయినా ఈ మూడింటికి సేమ్ ఉంటాయి. కాన్స్టెంట్ ఏంటంటే వెబ్ గెట్ ఇంట్ వెబ్ గెట్ ఇంటూ ప్రాపర్టీ క్యాప్స్ లాక్ http info. ఇప్పుడు మనకి ఏంటిది హెచ్టిటిపి స్టేటస్ కోడ్కి అయితేనేమో రిటర్న్ కోడ్ సేమ్. ఈ హెచ్టిటిపికి అయినా సరే సైజ్ వెరిఫికేషన్ అయినా సరే టైం వెరిఫికేషన్ అయినా సరే సేమ్. వెబ్ గెట్ ఇంటూ ప్రాపర్టీ హెచ్టిటిపి ఇన్ఫో ఇక్కడ దాకా సేమ్ ఉంటాయి. ఒకవేళ మనకి హెచ్టిటిపి వెరిఫికేషన్ అయితేనేమో రిటర్న్ కోడ్ అని రాయాలి. ఒకవేళ అదే మనకి డౌన్లోడ్ సైజ్ అయితేనేమో సేమ్ చూడండి. వెబ్ గెట్ ఇంటూ ప్రాపర్టీ హెచ్టిటిపి ఇన్ఫో జస్ట్ డౌన్లోడ్ సైజ్. ఒకవేళ మనకి టైం వెరిఫికేషన్ చేయాలంటే సేమ్ వెబ్ గెట్ ఇంటూ ప్రాపర్టీ హెచ్టిటిపి ఇన్ఫో డౌన్లోడ్ టైం. ఈ సైజ్ టైము అండ్ డౌన్లోడ్ టైం అంతే చేంజ్.